పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను పరిశీలించిన తరువాత అంతర్జాతీయ కంపెనీలే కాదు జాతీయ కంపెనీలు కూడా ఏపీ తలుపు తడుతున్నాయి. తాజాగా కర్ణాటకకు చెందిన 3 కంపెనీలు ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. పైలట్ లేకుండా నడిచే విమానాల వ్యవస్థల పరిశోధన అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా 5 ఏళ్లలో 500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సెల్లా ఏరోస్పేస్ సంస్థ ముందుకు వచ్చింది. ఏపీలో డ్రోన్ల తయారీ, బేస్ స్టేషన్ల ఏర్పాటుకు వెక్రోస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆసక్తి వ్యక్తం చేసింది. సర్వే, నిఘా, రక్షణ, వ్యవసాయ రంగానికి అవసరమైన డ్రోన్లు, యాంటీ డ్రోన్లు, వాటి విడిభాగాలు, లాంగ్ రేంజ్ సిస్టమ్ తయారీ యూనిట్ ఏర్పాటు, రాష్ట్రంలో డ్రోన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఎక్సో డ్రోన్స్ సంస్థ ప్రతిపాదనలు అందించింది. ఈ 3 సంస్థలు బెంగళూరుకి చెందినవే కావటం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ తో మాట్లాడేందుకు ఈ కంపెనీలకు చెందిన ప్రతినిధులు వచ్చారు. అయితే వీరిద్దరూ విశాఖలోని కాగ్నిజెంట్ కార్యాలయ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లగా R&B మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని, దాంతో వివిధ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ 3 కంపెనీల ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే అనుమతులు వచ్చేలా చూస్తామని ఆ కంపెనీలకు మంత్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు.